తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. మీరంతా యాడ్ చూస్తుంటారు, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పా? అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ లో ఉప్పు ఉంది. నాకు తెలిసి వైసీపీ వాళ్ళకి అసలు ఇంట్లో టూత్ పేస్టే లేనట్టుంది. వాళ్ళ భాష, వాళ్ళ మాటలు, పక్కన మహిళలు ఉన్నాను కూడా చూడకుండా. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వాళ్ళ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతూ నా వెంట్రుకు కూడా పీకలేరు, అక్కడి నుంచి మొదలైంది. వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను వెంట్రుక ఎవడు పీకలేడని. మొన్న 4 ఎమ్మెల్సీల దెబ్బకి ప్రజలకి గుండు మంచిగా గుండు కొట్టి పంపించారు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయాను. కొడుకు అని ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ కొడాలి నాని, వంశీ తెల్లారు లేస్తే ఏం పీకుతారు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? నేనైతే ఉద్యోగం పీకేశారు కాబట్టి నేను యాక్టివ్గా లేనన్నాడు కొడాలి నాని. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయం యాక్టివ్గా? నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను ఎవరు అలా చేస్తారు? నాకేం తక్కువ? అన్నం పక్కన పెట్టిన మనిషి లేదా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఈరోజు జగన్వి ఐపాక్ డ్రామాలు, మిర్చి రైతుల గురించి ఆయన అలా చేశారు ఇలా చేశారని మంత్రులు కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళు మాట్లాడుతూ, అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. దానికి సంబంధించి ఈరోజు పేర్ని నానితో ఒక విలేకరు అడిగితే కొల్లు రవీంద్ర ఇలా అన్నారని. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. పేర్ని నాని భాష మామూలుగా లేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? నా రోమం కూడా పీకలేరు, ఏం పీకుతారు? నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. సర్వే జనా సుఖినో భవంతు, వీడు తప్ప. పక్కన వంశీ భార్య ఉన్నారు. నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? ఏం పీకుతారు? అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అరెస్ట్ అని నవంబర్ డిసెంబర్ నుంచి చెప్తున్నారు, ఏం చేయగలిగారు? ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేర్ని నాని అరెస్ట్ చేస్తాను. ఆయన కొద్ది రోజులు ఎక్కడ ఉన్నా కానీ నేను రోడ్ల మీద తిరుగుతున్నా, నన్ను ఏం చేయగలిగారు అంటున్నాడు. నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా, ఎందుకు అడుగుతుంటానికా? ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు, ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల? ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో, ఇది పెట్టి చిలికితి మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే పిచ్చోన్లా ఎడబెడతాడు నేర్చినావు. ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు. ఇప్పుడు నువ్వేమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. ఏం లేదండి, కేవలం పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని. ఏంటి బాబన్న ఇంకోసారి? పేరు నాని గారు అనే అంతర్జాతీయ ఉగ్రవాది ఉన్నారని. ఏంటి బ్రో అంత మాట అన్నావు?
ఆయన కలవనివ్వకూడదన్న ఉద్దేశంతోనే తప్ప మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని చెప్తాం, అందుకే 50,000 తీసుకుందే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి శారీరకంగా ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. తీర్పించి బయటికి ఎలా వెళ్తామో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నిన్ను కుమ్మేకపోతే తల్లి తోడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పంకజం వదిన గారితో పాటు అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు వింటానే ఉన్నారుగా, వింటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. నువ్వెంత అవులేవే, నువ్వెంత పనికి మాలోడివి, ఎంత డెకాయి లంగావు, ఎంత బఫూ నువ్వు అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాని గారికి అందరికీ తెలుసు. వింటున్నారనే తిడుతున్నాను, వింటున్నారనే తిడుతున్నాను. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. వంశీ గారు బాగానే ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్.